సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయం గుట్టపై వెలిసిన శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం గుడికి దాతలుగా నిలిచిన వారికి శాలువాలు కప్పి సన్మానించారు. అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ ఆకుల వెంకన్న. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న వితరణ నిర్వహించారు. ఆ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయం గుట్టపై వెలిసిన శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం గుడికి దాతలుగా నిలిచిన వారికి శాలువాలు కప్పి సన్మానించారు. అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ ఆకుల వెంకన్న. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న వితరణ నిర్వహించారు. ఆ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయం గుట్టపై వెలిసిన శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం గుడికి దాతలుగా నిలిచిన వారికి శాలువాలు కప్పి సన్మానించారు. అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ ఆకుల వెంకన్న. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న వితరణ నిర్వహించారు. ఆ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. నేటితో ముగిసిన అయ్యప్ప అన్న వితరణ కార్యక్రమం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయం గుట్టపై వెలసిన శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాలు, పండ్లు, పూలు, కొబ్బరికాయలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం గుడికి దాతలుగా నిలిచిన వారికి శాలువాలు కప్పి సన్మానించారు. అయ్యప్ప ఆలయ చైర్మన్ ఆకుల వెంకన్న. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న వితరణ నిర్వహించారు. ఆ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. మరి 14వ తారీఖు రోజు మకర సంక్రాంతి రోజు
మరి దేవుడి గారికి అయ్యప్ప గారికి ఆభరణాలు వీరందరూ కూడా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన చాలా మంది భక్తులు ఆభరణాల కోసం మరి బంగారం ఇవ్వడం జరిగింది. ఆ ఆభరణాలను ఆ రోజు ఊరేగింపు ద్వారా మరకత లింగేశ్వర ఆలయం నుండి మన అయ్యప్ప దేవస్థానానికి ఊరేగింపు ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మరకత లింగేశ్వర ఆలయానికి ఉదయం అంటే 10 గంటల ప్రాంతాల మీరు అందరూ వస్తే అందరూ కూడా మరి ఊరేగింపు ద్వారా ఆభరణాలు తీసుకొని అయ్యప్ప గారికి దేవస్థానంలో మరి దేవుడికి అలంకరణ చేసిన తర్వాత ఆరోగ్య భిక్షా కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా కూడా మీరందరూ హాజరు కావాలని కోరుకుంటూ మరి 41 రోజు ఇక్కడికి హుస్నాబాద్ పట్టణం అయ్యప్ప దేవస్థానంలో అన్నదానం నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజులు ముగించడం జరుగుతుంది. ప్రజలు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆలయానికి కూడా మొన్న కొందరు పడిపోయిన రోజు రాలేదు. వారు సహకరించిన దాతలను మార్గం వెంకటయ్య గారికి ఎందుకంటే ఆ రోజు సన్మానం చేద్దామంటే ఆలయ స్వామికి సహకరించినటువంటి దాతలు మార్గం వెంకటయ్య, కనకలక్ష్మి గారు, వారికి ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం